ఇప్పుడు తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయిన వాళ్ళు ఎవరండి? మరి అనాథల సొమ్ము దోచుకుంటే వాడెట్ట బాగుపడతాడండి? వాడు శాపగ్రస్తుడు కాడా? వాడి సంతతి శపించబడదా? వాడు ఇట్లాంటి వాళ్ళ నోళ్ళు కొట్టి తీసుకెళ్లి పెడితే వాడెట్ట బాగుపడతాడు? వాడెట్ట దీవించబడతాడండి? వాడెట్ట వర్ధిల్లుతాడండి? నీ చెబుతున్నా, ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైనా ప్రేమతో చెప్తున్నా, జాగ్రత్త. ఇవన్నీ దేవుడే చెప్పి రాయించాడు గ్రంథంలో. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను మీరు బాధ పెట్టకూడదు అన్నాడు. భర్త లేనిది, దిక్కు లేనిది, ఈమె మీద దౌర్జన్యం చేస్తే ఎవడు వస్తాడు ఏం పక్షంగా అనుకుని ఒక్కొక్కడు ఈ విధవరాండ్ర మీద ఒంటికాల మీద పోతాడు. నేను చెబుతున్నా, దబక్కం చేస్తాడు వాడు. మళ్ళీ ఏదో తగిలిద్దని కూడా కాదు, దబక్కం చేస్తాడు. నేను చెప్పాలా మళ్ళీ నా మీద ఈ శాలేం రాజు ఇంతే అని అనుకుంటారు. నేను ఇంతే కదా, వాక్యం రా బాబా, వాక్యం చెప్పింది. నిర్గమాకాండం 22వ అధ్యాయం 22వ వచనం చూడు, ఉందో లేదో చూడు. విధవరాలినైనను అద్దుగదుగదుగో దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొర్ర కొట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. అసలు డౌటే లేదురా, వాళ్ళు ఏడిశారంటే నేను వింటానన్నాడు.